హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా వింటుంటే మ్యూజిక్లన్నీ మనకి మన చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి కదా. రేడియో అంటే ఎంతో ఇష్టం మాకందరికీ. అలాగే నాలాంటి పెద్దవారందరికీ కూడాను చాలా ఇష్టంగా ఉంటుంది. అప్పట్లో రేడియోనే కదా మనలాంటి పెద్దవారికి అందరికీ కాలక్షేపం. ఈరోజు ఫిబ్రవరి 13 రేడియో డే, ఇవాళ వరల్డ్ రేడియో డే. ఆ సందర్భంగా నేను మా నాన్నగారి ఫోటో, ఇది 1958లో తీసిన పిక్చర్. ఇది మాది మొగల్తూరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, నరసాపురం తాలూకా. ఇది నాది 5 ఏళ్లప్పుడు 6 ఏళ్లప్పుడు మాట. ఈ ఫోటో నా దగ్గర ఉంది, అది తీసుకుని గుర్తు చేసుకుంటున్నాను. ఈరోజు రేడియో డే సందర్భంగాను చిన్నప్పుడు ఈ రేడియో దగ్గరకు వచ్చినే ఎన్నో నేర్చుకున్నాము. అవన్నీ పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయి. ఎంతో ఆనందంగా ఉంటుంది అప్పటి రోజులన్నీ తలుచుకుంటేను. ఇప్పుడు నాకు 71 ఏళ్ళు. మేము ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాము మా అబ్బాయి దగ్గర. అందుకని ఈ పాత జ్ఞాపకాలన్నీ నాకు గుర్తొస్తాయి. ఎన్ని పాటలు ఎన్ని పద్యాలు నేర్చుకున్నామోను ఆ కాలంలోనూ. మొత్తం అంతా కాలక్షేపం అంతా ఎక్కువ రేడియోతోటే ఉండేది. మంచి మంచి ప్రోగ్రాములు కూడా వచ్చేవప్పుడు. పొద్దున్నే అయితే వందే మాతరం వందే మాతరం అని మొదలయ్యేది కదా, అలాగనే గుర్తు నాకు. ఆ తర్వాత భక్తి పాటలు వచ్చేవి. ఏ రోజుది ఆ రోజు. ఆదివారం అయితే సూర్యనారాయణ మూర్తి, అట్లాగా అన్నీ శ్రీరంగం గోపాలరత్నం గారివి, అట్లా ఏవో కొన్ని గుర్తున్నాయి. అంత మధురమైన అనుభూతులతోటి నిండిపోయిన బాల్యం మాదంతాను. ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది మాలాంటి వారికి. ఇవన్నీ ఈరోజు నాకు గుర్తు చేసుకుంటూను ఇలాగా ఆనందిస్తున్నాను. నా వీడియోలు చూసేవారిలో చాలామంది పెద్దవారు కూడా ఉన్నారు. వారందరూ కూడా ఇలాగే వారి చిన్నతనం రోజులన్నీ గుర్తు చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మై డియర్ వ్యూవర్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.